ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఈ ఫాడర్ ఇక్కడ తయారు చేస్తున్నారా? సైలేజ్ కానీ గ్రీన్ ఫాడర్ కూడా తయారు చేస్తున్నారా? ఇప్పుడు పట్టేళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎంత గొర్రెలకు మేకలకు ఇది లాభసాట, ఇప్పుడు గ్రేజింగ్ లాభసాట? ఎక్కువ ఉంటుంది సార్. గ్రేజింగ్ మూలం ఏమవుతుంది సార్, తిరుగుతాయి కదా సార్, తిన్నది సగం అరిగిపోతుంది సార్, తిరుగుడులోనే సాయంత్రం లోపల అరిగిపోతుంది. ఈ స్టాల్ ఫీడింగ్ అయితే ఏమవుతుందంటే మొత్తం కొవ్వు పెట్టేస్తుంది. ఏ మాత్రం ఎక్కువ ఈల్డ్ ఎక్కువ వస్తుంది అంటే అరౌండ్ పర్ డే సార్ ఒక 100 grams ఎక్కువ వస్తుంది సార్. అంటే పర్ డే కన్వర్షన్ రేషియో 100 grams ఎక్కువ అవుతుంది సార్ వెయిట్. ఒక డ్యూరింగ్ ఇస్ లైఫ్ టైం ఒక ఇది పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఏదైనా కానీ తిరిగే గొర్రెలు తీసుకుంటే మాక్సిమం 35-40 వస్తుంది సార్. ఇది అయితే 52 to 60 kgs దాకా వస్తుంది సార్. డబుల్ వస్తుంది సార్. ఓకే. బోయర్ అని ఆఫ్రికన్ 125-130 కిలోలు వస్తుంది సార్. అంటే మనకి 30కి ఇంకా 3 times మోర్ సార్ వెయిట్. 3 times మోర్. ఇది ఆఫ్రికన్ బ్రీడ్ సార్, బోయర్ అని. ఇప్పుడు ఇవన్నీ మనం తయారు చేసినప్పుడు ఈ ఊర్లో ఒక మోడల్ పెట్టగలుగుతారా? అరికాపల్లో ఎన్నింటిలు ఉంటాయి ఈ ఊర్లో? దగ్గర ఒక 600 కాదు. ఈ ఫ్యామిలీస్ యాదవ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి? ఆ యాదవ ఫ్యామిలీస్కి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ ఈ ఊర్లో లాంచ్ చేస్తాను. దాని మీద మొత్తం కలిసి ఒక మోడల్ ఫామ్ కింద స్టాల్ ఫీడింగ్ పెడదాం. దాదాపు ఒక 100 ఫ్యామిలీస్ వీటి మీద ఆధారపడి ఉంటాయి సార్. ఉన్నాయేమో ఒక 200-250 ఫ్యామిలీస్ ఉంటాయి. గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలు కానీ ఆవులు కానీ అన్ని మిక్స్ చేసి మొత్తం 100 మందికి ఒక ఆదర్శమైన ఫామ్ కమ్యూనిటీ ఫార్మ్ కింద పెట్టి సవడి పెట్టి చేద్దాం. నేను అనౌన్స్ చేస్తాను. నీకు గట్టిద్దా ఏమ్మా ఇస్తున్నామ్మా. దాన్ని నేను లాజికల్గా ఒక స్టాల్ కొన్ని మోడల్స్ తయారు చేద్దాను. ఈ ఊరు ఒక మోడల్ కాకుండా